నా శీలం పోవాల్సిందే. రా, కమాన్. అన్వర్, దయచేసి నన్నేం చేయొద్దు. అన్వర్ నేనే. రామాయణంలో రామదాసుడు, భారతంలో దుర్యోధనులు, వీళ్ళు నా గురువులు. కావాలనేది అనుభవించడం కాదన్న దాన్ని ఈ భూమి మీద లేకుండా సర్వనాశనం చేయడం ఈ అన్వర్ శిలాశాసనం. నువ్వు అసలు మనిషివి కాదురా, శాడిస్ట్వి. నీకు ఎంత చెప్పినా అర్థం కాదా? నా జీవితాన్ని నాశనం చేయటాకే వచ్చినట్టున్నావు. నువ్వెన్ని తిట్టినా భరిస్తాను, కానీ ఇన్ని మాత్రం వదలా. వదల బొమ్మాలి, వదలా. ఎవడ్రా నువ్వు? నా గురించి నీకు పూర్తిగా తెలియక అడ్డుపడుతున్నావు. రేయ్, పేదల పాలిట పెన్నుదిని, దుర్మార్గుల పాలిట సింహ స్వప్నాన్ని. నీలాంటి కామాతలుగా ఎవడిరా? రేయ్, ఎప్పుడైనా ఎక్కడైనా ఆడపిల్లను ఏడిపించినట్లు కనిపిస్తే యమలోకానికి పంపిస్తా. రే అశోక్, ఈ అన్వరీశ్వర చూసిన నిన్ను కటకటాలు వెనక్కనెట్టి ఉరుకొమ్మ ఎక్క చెప్పతే ఈ సిటీ కమిషనర్ బెనర్జీ తమ్ముడే కాదురా. సింహాన్ని బంధించాలంటే గుండెల్లో ధైర్యం, ఎత్తులలో వేడి ఉండాలి. అలాంటిది నీలాంటి కామ పిశాచాలకు చాలా తక్కువగా ఉంటుంది. మర్యాదగా ప్రాణం మీదకు తెచ్చుకోకుండా వచ్చిన దానినే వల్ల నా గురించి నీకు పూర్తిగా తెలియక అడ్డుపడుతున్నావు. నువ్వు ఎవరైతే నాకేంటా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఆ దేశానికి చీఫ్ మినిస్టర్ అయినా నాకేంటి? నాకెదురుగా నిలబడితే నిన్ను ముక్కలుగా ముక్కలుగా నరికి యమలోకానికి పంపిస్తా. వస్తా, నీ ఎంతంటే చూస్తా. ఈ అన్వరీశ్వరం సూచించిన నిన్ను వాణ్ణి అంతు చేసి వెళ్తా. వస్తానే. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి నన్ను రక్షించారు. చూడండి, మీరెవరో, మీ పేరు నాకు తెలియదు. నేను మాత్రం మీ ఆడజాతిని అసహించుకుంటాను. మీ వాళ్ళ చూపులతో ముందు మగవాళ్ళని కట్టిపడేస్తారు. కన్ను మిన్ను కానక కామంతో కళ్ళు ముసుకుపోయి స్కెనిక ఆవేశంలో చెయ్యకూడదు తప్పు చేసి ఒక బిడ్డను కంటారు. ఆ బిడ్డను కని చెత్త కుండీలో పడేస్తారు. అందుకే మీ ఆడజాతిలో నేను ఆశ్రయించుకుంటాను. చూడండి, ఒక ఆడది తప్పు చేసిందని మా ఆడజాతిని అంతా అవమానించటం. నో, మీ ఆడజాతి మొత్తం అంతే. చూడండి, ఆ దుర్మార్గం నుంచి మీరు కాపాడాడు. చాలా మంచి పని చేశారు. కానీ ఆ నీచుడి కన్నా ఇంకా నీచత్వంగా మా ఆడజాతి గురించి మాట్లాడుతున్నారండి. ఎంతైనా నన్ను కాపాడారు కదా. సరేలేండి, కాస్త టీ తాగుతురు రండి. ఆహా, ఏమి ఈ సుందర రూపం! బాపు గీసిన బొమ్మలా, అజంత శిల్ప సుందరులా నా గుండెను చిత్రహింసలు పెడుతున్నావే. ఐ లవ్ యూ దేవి, ఐ లవ్ యూ.